హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ జరుగుతున్న అతిపెద్ద అన్యాయం ఇదేనండి. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల నుంచి యూట్యూబ్ ఛానళ్ళ వరకు, సోషల్ మీడియా నుంచి సాధారణ ప్రజల చర్చల వరకు ఒకే అంశం హోరెత్తుతోంది. అదే మన రాజకీయ నాయకులు తీసుకుంటున్నటువంటి బహుళ పెన్షన్లు. అంటే ఒకటి కన్నా ఎక్కువ పెన్షన్స్. ఒక వ్యక్తి ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైతే అన్ని పెన్షన్లు తీసుకోవడం సరైనదేనా? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ చర్చకు నిప్పు రాజేసింది డబ్ల్యూ డబ్ల్యూడి గణేష్ అనే ఒక సామాన్య యువకుడనమాట. ఒక వ్యక్తి ఒకే పెన్షన్ అనే నినాదంతో అతను ప్రారంభించిన సోషల్ మీడియా ఉద్యమం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారుతోంది. ఆర్‌టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా అతను సేకరించిన సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికరమైన నిజాలను మన ముందుంచింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా త్రవ్వే కొద్దీ విస్తుతబోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఈ వీడియోలో ఆసక్తికరమైన విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాము. గణేష్ ప్రధానంగా 2 అంశాలను లేవనెత్తారు. ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 పెన్షన్లు తీసుకోవడం అనైతికం. సినీ యాక్టర్ చిరంజీవి, అశోక్ గజపతిరాజు, టీజీ వెంకటేష్ వంటి వేలాది కోట్ల ఆస్తులున్నటువంటి సూపర్ రిచ్ పీపుల్స్ కూడా ఈ పెన్షన్ల కోసం కకృతి పడడం ఎంతవరకు సమంజసమనైతే క్వెషన్ చేస్తున్నారు. ఇక భారతదేశం స్పెషల్. ప్రపంచం ఎక్కడా లేని వింత ఇక్కడే అన్నట్టుగా ఉంది. సో, మీరు చెప్తే ఆశ్చర్యపోవచ్చు కానీ, ఈ ఒక రోజు పదవి, ఒక జీవితకాలం పెన్షన్ అనే వింత విధానం కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. అదెలానో చూద్దాము. భారతదేశంలో ఒక్కరోజు ఎమ్మెల్యేగా గానీ, లేదా ఎంపీగా గానీ పనిచేసినా జీవితాంతం పెన్షనొస్తుంది. దీనికోసం వారు ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. వారు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి, స్పౌస్‌కి కూడా సగం కాదు పూర్తి పెన్షన్ ఇస్తారు. ఇది 35 ఏళ్ల ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగికి కూడా లేనటువంటి సౌకర్యమనే చెప్పాలి. ఇక ఇతర దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలను చూసుకున్నట్లయితే పెన్షన్ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసి ఉండాలి. అలాగే పెన్షన్ కూడా వెంటనే రాదు. 62 ఏళ్ల వయసు దాటిన తర్వాతే మొదలవుతుంది. ఇకపోతే కెనడా. ఇక్కడ 65 ఏళ్ళు దాటాకే పెన్షనొస్తుంది. అదీగాక వారు తమ జీతం నుంచి పెన్షన్ ఫండ్‌కు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేసి ఉండాల్సిందే. అలాగే యూకే మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైమ్ టు టైమ్ పెన్షన్ ఉన్నా తప్పనిసరిగా వారి కాంట్రిబ్యూషన్ అనేది ఉండి తీరాల్సిందే. అంటే పెన్షన్ నెలవారీ వేతనంలోంచి పెన్షన్ కోసం అయితే కట్ అవుతుంది. ఇక స్వీడన్ మరియు నార్వే. ఇక్కడ ఈ దేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పెన్షన్‌లు అనేవే లేవు. పదవిలో ఉన్నంత కాలం జీతభత్యాలు మాత్రమే. తర్వాత అందరిలాగే వారు కూడా పనిచేసి బతుకోవాల్సిందే. ఈ విధంగా జీతభత్యాలు, పెన్షన్‌లలో మన రాష్ట్రాల పోటీ. సో, మన దేశమే వింత అనుకుంటే ఇంక దేశంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో మన రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని చెప్పాలి. జీతాలు మహారాష్ట్రలో అలవెన్సులతో కలిపి 2,52,000 అయితే ఇస్తున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కరోజు ఉన్నా సరే పదవిలో. ఇక మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే, తెలంగాణ 2,50,000 ఇస్తూ కేవలం 2,000 తక్కువ తేడాతో రెండో స్థానంలో ఉంది. పెన్షన్లు దేశంలోనే అధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఒక్కసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయిన వారికి ఇక ప్రతి నెల రూ. 50,000 ఎన్ని సార్లు ఎన్నికైతే అంతవరకు పెరుగుతూ గరిష్ట పరిమితి 75,000 వరకు వస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రస్తుతం పెన్షన్ అనేది రూ. 30,000. ఎన్నిసార్లు ఎన్నికైనా గరిష్ట పరిమితి రూ. 50,000 మాత్రం మించదు. లోక్‌సభ ఎంపీ పెన్షన్ కేవలం 31,000 అంటే తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక
పార్లమెంట్ సభ్యుడి కన్నా ఎక్కువే వస్తుంది. ఇక ఒక మనిషి 3 పెన్షన్‌లు సాధ్యమేనా అంటే సాధ్యమవుతోంది. ఒక వ్యక్తికి ఒకే పెన్షన్ అనేది సామాన్య న్యాయం. కానీ మన నేతల విషయంలో ఇది వర్తించదు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తే 2 పెన్షన్‌లు తీసుకుంటారు. అంతేకాకుండా వారు గతంలో ప్రభుత్వ ఉద్యోగం ఉదాహరణకు టీచర్ లేదా ప్రొఫెసర్‌గా పనిచేసి ఉంటే ఆ ఉద్యోగ పెన్షన్ కూడా వస్తుంది. మొత్తం 3 పెన్షన్‌లయితే లభిస్తాయి. ఇక సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి నీతులు చెప్పే ఎందరో నాయకులు ఏమాత్రం సంకోచం లేకుండా ఈ బహుళ పెన్షన్‌లను అయితే అందుకుంటున్నారు. పెన్షన్‌లు లేని, తక్కువగా ఇచ్చే రాష్ట్రాలు ఒక ఆదర్శం. అందులో మొదటిది గుజరాత్ రాష్ట్రం. దేశంలో ప్రజా ప్రతినిధులకు పెన్షనే లేని ఏకైక రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. పదవిలో ఉన్నంత వరకు మాత్రమే జీతం ఇస్తారు ఇక్కడ. ఇది ఖచ్చితంగా అనుసరించదగ్గ ఆదర్శమైనటువంటి ఆహ్, ఈ యొక్క అని చెప్పవచ్చనమాట. కేరళ ఇక్కడ కూడా పెన్షన్ విధానం చాలా కఠినంగానే ఉంది. 2 ఏళ్ల లోపు పని చేస్తే కేవలం రూ. 8,000 మాత్రమే పెన్షన్‌గా పొందుతారనమాట రాజకీయ నాయకులు. అలాగే పూర్తి స్థాయి పెన్షన్ రూ. 50,000 రావాలంటే కనీసం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలవాల్సిందే. అంటే ఇక చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కఠినమైన రూల్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇక నైతిక ప్రశ్నార్థకం మనస్సాక్షి ఏమైంది? అంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్ వస్తే మనకేముందంటే ఇది మన డబ్బే తీసి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇది మనము ప్రశ్నించాల్సిన అంశమే. ఇక చట్టం మరియు నైతికత. మన కోసం మనమే చట్టాలు చేసుకొని ప్రజాధనాన్ని తీసుకోవడం ఎంతవరకు సమంజసం? సంపన్నుల కకృతి. వేల కోట్లు సంపాదించిన వారు కూడా ఈ కొద్దిపాటి పెన్షన్ కోసం ఎందుకు ఆశపడుతున్నారు? ప్రజాసేవ పేరుతో పదవులు పొంది మరింత సంపాదించి చివరకు ప్రభుత్వ ఖజానా పైన ఆధారపడుతూ ఉండడాన్ని ఏమనాలి? ఒక ఆదర్శం. గణేష్ సమాచారం ప్రకారం బహుళ పెన్షన్‌లు వదులుకున్న ఏకైక వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఆయనకు 1,00,000కు పైగా పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నదని తిరస్కరించారు. ప్రజల ప్రశ్న మన కర్తవ్యం. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించే నాయకులకు ఈ పెన్షన్ అవసరమా? నిజంగా ప్రజా సంక్షేమం వారి మనసులో ఉందా అంటే చూడాలి. ఇక గుజరాత్ మోడల్. గుజరాత్‌లో లాగా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్‌లయితే రద్దు చేయాలని డిమాండ్ ఉంది. అలాగే పెన్షన్ ఆధారిత పెన్షనర్లు. ఒకవేళ పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఈ పెన్షన్ లేకపోతే మాకు గడవదు అనే ఆర్థిక పరిస్థితిని నిరూపించుకొని మరి దరఖాస్తులు చేసుకున్న తర్వాత వారికి సమంజసమే అనిపిస్తే అప్పుడు పెన్షన్ ఇవ్వడం మంచి పద్ధతి అనైతే చెప్తున్నారు. మొత్తానికైతే గుజరాత్ నుంచి వచ్చిన ప్రధానమంత్రి దేశాన్ని పాలిస్తున్నారు. కనీసం పార్లమెంట్ సభ్యులకైనా ఈ నో పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తే దేశానికి ఒక మార్గం చూపిన వారవుతారు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఈ చర్చను ఆపొద్దు. ఇది మన డబ్బు, మన దేశ భవిష్యత్తు.